నిలదీశాడు. ఆయనతో పాటు ఆనాడు కేబినెట్ లో ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు, మోత్పల్లి గారు, వీళ్ళందరూ కృషి చేయటం మూలంగా 1999లో వర్గీకరణ చట్టం ప్రారంభమై 2000 సంవత్సరంలో చట్టంగా వచ్చింది. 2004 వరకు అమలైంది. ఇంతమంది పోరాటం చేశారు. ఇప్పటి వరకు 12 మంది మాదిగ బిడ్డలు వర్గీకరణ ఉద్యమంలో ఒరిగిపోయారు, తమ ప్రాణాలను బలిచ్చారు. ఎవరి కోసం? ఇట్లాంటి నవంబర్ నెలలో చల్లని చలిలో ఆ 1998లోనే నిజాం కాలేజ్ గ్రౌండ్ నిండా 2 లక్షల మంది ప్రజలు మాదిగ బిడ్డలు సంకలో పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు. చేతిలో కట్టెపట్టుకొని ముసలి వాళ్ళు వచ్చారు. ఎంతమంది వచ్చి ఆ జగ్జీవన్ రావు విగ్రహం దగ్గర మందకృష్ణ సభ మొత్తం అయిపోయిన తర్వాత ఒక పిలిపిచ్చాడు. ఆ పిలిపేమిటంటే అసెంబ్లీలో చట్టం అయ్యే వరకు